హాయ్. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగుపడిన శబ్దాలు, అంతా అల్లకల్లోలం. నిమిషాల వ్యవధిలో ఊరంతా నీటిమయం. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన సీన్ కాదు. దక్షిణాసియాలో నిత్యం కనిపిస్తున్న సాధారణ దృశ్యాలు. శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఇలా ఏ దేశాన్ని కదిలించినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాసియాలో ఏ దేశము సేఫ్ పొజిషన్లో లేదు. ఇటు సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కొన్ని దేశాలపై ప్రకృతి ఎందుకు ఇంతలా దాడి చేస్తుందో చెప్పేందుకు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ సైంటిస్టులు ఓ రీసెర్చ్ చేశారు. ఆసియాలో వరదలు, తుపాన్లతో పాటు ఇతర ప్రకృతి విపత్తులకు 2 కారణాలున్నాయని ఈ రీసెర్చ్ టీం చెప్తోంది. ఇంతకీ ఏంటా 2 కారణాలు? భవిష్యత్తులోనూ ఆసియా దేశాల దుస్థితి ఇలానే ఉండనుందా? దక్షిణాసియాను వణికిస్తున్న ఈ విషాదాల వెనుక మొదటి పెద్ద కారణం ఎలివేటెడ్ సీ సర్ఫేస్ టెంపరేచర్, అంటే సముద్రం అసహజంగా వేడెక్కిపోవడం అన్నమాట. సాధారణంగా సముద్రపు నీరు చల్లగా ఉంటుంది. వర్షాలు పడినా, తుపాన్లు పుట్టినా ఇందులో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. రీసెర్చ్ ప్రకారం నార్త్ ఇండియన్ ఓషన్లో గత నవంబర్లో నీటి ఉష్ణోగ్రత పెరిగింది. 1991 నుంచి 2020 వరకు ఉన్న సాధారణ సగటుతో పోలిస్తే 0.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఇలా నీరు వేడెక్కితే ఏమవుతుందో తెలుసు కదా, అది ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి మేఘాల్లోకి చేరి గాలిలో తేమ పెరుగుతుంది. అదే తేమ తుపాన్లకు గుండెల్లో నిప్పులా పనిచేస్తుంది. ఆ సమయంలో తుపాను తీవ్రత పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఉదాహరణకు సెన్యార్ తుపాను మలక్కా జలసంధిలో పుట్టినప్పుడు అక్కడ సముద్రపు నీరు సాధారణం కంటే దాదాపు 1 డిగ్రీ ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పు లేకపోతే అది అంత వేడిగా ఉండేది కాదు. ఈ 1 డిగ్రీ వేడి సెన్యార్కు అదనపు శక్తినిచ్చింది. అదే శక్తితో ఈ తుపాన్ ఇండోనేషియాపై విరుచుకుపడింది. ఈ దెబ్బతో సుమత్రా ద్వీపంలోనే 969 మంది చనిపోయారు. ఇంత బలమైన తుపాను సుమత్రా ప్రాంతంలో 2 సార్లు మాత్రమే నమోదైందంటే సముద్రం అసహజంగా వేడికిపోవడం అన్నది ఎన్ని విపత్తులకు కారణమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇటు శ్రీలంకలో పరిస్థితి మరింత భయంకరం. దిత్వా తుపాను సమయంలో అక్కడి సముద్రపు నీరు కూడా అసహజంగా వేడిగా ఉంది. అందుకే వర్షం 5 రోజుల పాటు నాన్ స్టాప్గా కురిసింది. దీంతో అక్కడ కొండ చర్యలు విరిగిపడి 600 మందికి పైగా మట్టిలో కలిసిపోయారు. దేశానికి సుమారు 58,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇదంతా ఎలివేటెడ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ కారణంగానే జరిగింది. నీరు వేడెక్కితే ప్రతి తుపాను రెట్టింపు శక్తితో వస్తోందని సైంటిస్టులు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్న అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. మరోవైపు దక్షిణాసియాను శాశ్వతంగా దెబ్బతీస్తున్న రెండో అతిపెద్ద కారణం అడవుల నరికివేత. చెట్లు నరికే కొద్దీ భూమి బలహీనమవుతుంది. వర్షం పడితే నేల జారిపోతుంది. అది వరదలకు పెద్ద గేటు తెరిచినట్లే అవుతుంది. ఇండోనేషియాలో గత కొన్ని ఏళ్లలో లక్షల హెక్టార్ల అడవులు మాయమయ్యాయి. పామాయిల్ తోటలు, మైనింగ్, రోడ్లు, పరిశ్రమల పేరిట చెట్లను అడ్డగోలుగా నరికి పడేస్తున్నారు. చెట్లు లేకపోతే మట్టి నిలవదు. అప్పుడు నీరు లోపలికి ఇంకిపోదు. అదే సమయంలో భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా ఒక్కసారిగా గ్రామాలపైకి దూసుకొస్తుంది. అందుకే ఇండోనేషియాలో వరదలు పాములా కాటేస్తున్నాయి. ఇటు మలేషియా పరిస్థితి కూడా దాదాపు ఇంతే అని చెప్పుకోవాలి. 2024లోనే 100 కోట్ల విలువైన అటవీ సంపద మాయమైంది. అటు శ్రీలంకలో అడవుల నష్టం మరింత దారుణం. గత 20 సంవత్సరాల్లో లక్షల హెక్టార్ల అడవులు కనపడకుండా పోయాయి. దిత్వా తుపాను మరణాలకు అడవులలేమి ప్రధాన కారణం. అందుకే సైంటిస్టులు చెప్తూ ఉంటారు, అడవి ఒక దేశాన్ని రక్షించగలదని. అదే అడవిని చంపుకుంటూ పోతే చివరకు భూమి మీద ఏ ఒక్క ప్రాణి కూడా జీవించి ఉండదు. మరోవైపు దక్షిణాసియాకు ఉన్న భౌగోళిక శాపం కూడా ప్రకృతి విపత్తులకు కారణమవుతుంది. ఇక్కడే ఇండియన్ ఓషన్ ఉంది, పసిఫిక్ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ 3 సముద్రాలు తుఫాన్లకు పుట్టినిళ్ళు. అందుకే ఈ ప్రాంతాన్ని సైంటిస్టులు డిజాస్టర్ బెల్ట్ అంటూ ఉంటారు. బే ఆఫ్ బెంగాల్ గురించి ఒక భయంకరమైన నిజం ఉంది. ప్రపంచంలో పుడుతున్న తుఫాన్లలో ఎక్కువ శాతం ఇక్కడే తమ శక్తిని పెంచుకొని ఆసియా దేశాలపై దాడి చేస్తున్నాయి. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. అవి సముద్రం పక్కనే ఉంటాయి. సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగితే ఈ దేశాలు నీటిలో కలిసిపోతాయి. ఇక సింగపూర్, మియన్మార్, బంగ్లాదేశ్ కూడా ఇదే ప్రమాదంలో ఉన్నాయి. తక్కువ ఎత్తు ఉన్న దేశాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమవుతాయి. 1 మీటర్ నీరు పెరిగినా లక్షల ఏళ్లపై ప్రభావం పడుతుంది. మీకు గుర్తుందా, దక్షిణాసియాలో 2004లో వచ్చిన సునామీ 14 దేశాలను కడిగేసింది. సుమారు 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఇండియన్ ఓషన్, అదే భూకంప బెల్ట్, అదే ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పు వేగం ఇలాగే కొనసాగితే సీజన్తో సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా ప్రకృతి తన కోపాన్ని చూపించవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది, దక్షిణాసియా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని.
శాస్త్రవేత్తలు దీనికి ఓ భయంకర సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. వాతావరణ మార్పు వేగం ఇలానే కంటిన్యూ అయితే ఇప్పటి వరకు తుపాను రాని ప్రాంతాల్లో కూడా తుపాన్లు పుడతాయి. ఉదాహరణకు మలక్కా జలసంధి దగ్గర సెన్యార్ తుపాను పుట్టిందని చెప్పుకున్నాం కదా. నిజానికి ఆ ప్రాంతంలో తుపాన్లు అక్కడ పుట్టడం చాలా అరుదు. కానీ ఇకపై ఇలాంటివి సాధారణమవుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ప్రకృతి తన దారిని మార్చుకుంది. తుపాన్లు కొత్త రూట్ ఎంచుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడ దాడి చేస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇండియాకి కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుంది. గత 20 ఏళ్లలో ఇండియాలో లక్షల మంది ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా విపత్తుల ప్రభావం తాకింది. ఇంత పెద్ద నెంబర్స్ ఏ దేశానికైనా బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా మన జనాభా, భౌగోళిక నిర్మాణం, వాతావరణ మార్పు లాంటివి ఇండియాను ప్రమాదాల కేంద్రంగా నిలబెడుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఒక్క వర్షం పడితే కొండలు కూలిపోతాయి. బెంగాల్లో నదులు ఉప్పొంగితే ఊళ్ళు ఆచూకీ లేకుండా పోతాయి. దక్షిణ భారతంలో వరదలు వస్తే నగరాలే నీటిలో మునిగిపోతాయి. ఇదంతా ఒక్కటే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ప్రకృతి మన చేతుల్లో లేదు, కానీ దాన్ని కాపాడే బాధ్యత మాత్రం మనదే. అడవులను కాపాడితేనే పర్వతాలు నిలుస్తాయి. పర్వతాలు నిలిస్తేనే నదులు అల్లకల్లోలం కాకుండా ఉంటాయి. నదులు తన రీతిలో ప్రవహిస్తేనే ఊళ్ళు ఉక్కిరి విక్కిరి కాకుండా ఉంటాయి. ఈ ఒక్క సీక్వెన్స్లో ఏ ఒక్క లింక్ తెగిపోయినా మనిషి బతుకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రకృతితో యుద్ధం చేయడం ఆపాలి. అదే ప్రకృతిని స్నేహితుడిగా మళ్ళీ చూడడం మొదలుపెట్టాలి. లేకపోతే ఈ భూమి మరిన్ని సెన్యార్లు, మరిన్ని దిత్వాలతో పాటు మరిన్ని కన్నీటి గాథలను మన ముందు ఉంచుతుంది.